సో, జనరల్‌గా ఏంటంటే ఏదన్నా తప్పు జరిగిందంటే లేపోతే ఏదైనా ఆలస్యం ఇలాంటియేమన్నా జరిగినియంటే, సో, దానికి వచ్చేసరికి డెసిషన్ తీసుకోవాలంటే అందరూ కలిసేసి మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఒక డెసిషన్ తీసుకొని అప్పుడు ఇంతకుముందు జరిగిన కేస్ స్టడీస్ తీసుకొని దాన్ని వీళ్ళు అప్లై చేస్తారనమాట ఎక్కడైనా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికి తెలియని విషయం గాదు. జేఎన్‌టీయూ థర్డ్ ఇయర్‌లో కొ ఒక 193 మంది స్టూడెంట్స్‌వి బుక్‌లెట్‌లు మిస్సింగ్. అంటే ఎంత వెతికినా దొరకట్లేదు అని జెప్పేసేసి వాళ్ళు చెప్తా ఉన్న సమాధానం న్యూస్ పేపర్‌లో వాటిలో గూడా నిన్న హల్చల్ చేసింది. నెల రోజుల తర్వాత బయటకొచ్చిందది. అసలు మెయిన్ ఆయనకి తెలియకపోవటం దీనికి అసల కారణం అని జెప్పేసి. అయితే రిజిస్ట్రార్ పోస్ట్‌లో ఆ కాలేజీ ఎవరైతే పర్టిక్యులర్ కాలేజీ ఉందో, ఆ కాలేజీ వాళ్ళు రిజిస్టర్ చేసినట్టు అంతా ఉంది. కానీ బుక్‌లెట్‌లు ఏమైపోయాయి, వాళ్ళు పంపించారా లేదా పోస్ట్ మ్యాన్‌లో అని చెప్పేసేసి ఇదంతా ఇన్స్‌పెక్షన్ జరుగుతా ఉన్నది. సో, ఇదంతా జరిగిన తర్వాత బుక్‌లెట్‌లు దొరికేసాయనుకోండి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. 193 పేపర్‌లు కొట్టేయాలంటే రోజుకి 80 పేపర్‌లు. అంటే పొద్దున పూట 40, సాయంత్రం పూట 40 కాబట్టి సో, 2:30 రోజుల్లో మీ బుక్‌లెట్‌లనేవి పేపర్ వాల్యుయేషన్ అయిపోతాయి. ఒకవేళ దొరకలేదనుకోండి, అప్పుడేం జేయాలని జెప్పేసి వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్ జేసుకుంటారు. నిన్న కొన్ని నేను చెప్పాను. దాని ప్రకారం నిజంగా జరిగిన సినారియో. సో, దాని ప్రకారం అది జరిగే విధంగా ఉంటది. అది కాకుండా ఇంకొకటుంది. ఆ పద్ధతి కాకుండా వేరే పద్ధతి కూడా ఉందండి. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ జేసి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసాక అందులో ఉన్నాయి డిస్క్రిప్షన్‌లో. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఓకేనా? అయితే ఇంకో మెథడ్ అన్నాను. సో, రిజల్ట్స్ ఎప్పుడు? మళ్ళీ ఆ మెథడ్ ఏంటి అని చెప్తాను. సో, ముందుగా మీకొచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. మీ ఇంటర్నల్ మార్క్స్‌ని బేస్ చేసుకొని యావరేజ్ చేసి దాని ప్రకారం పాస్ మార్కులు అంటే ఇప్పుడు నువ్వు పాస్ మార్క్ ఇప్పుడు 20కి 20 మార్కులు మిడ్ అనుకోండి మీకు 12 వచ్చినాయి అనుకోండి. సో, దాన్ని బేస్ చేసుకొని అలా పాస్ మార్కులేస్తారు. ఒకవేళ 20కి 20 వచ్చిందనుకోండి, దాన్ని బేసుకొని 100కు 80కి 80 అయితే ఎయరు. అయితే దానికి కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయన్నమాట. సో, దాని ప్రకారం మిడ్‌ని బేస్ చేసుకొని వేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇది వద్దు రీ ఎగ్జాము పెడతారా అంటే, ఇదొద్దు రీ ఎగ్జామ్ పెడతారా అంటే మాత్రం రీ ఎగ్జామ్ అనేది 193 మందికి పెట్టడం అనేది అది జరగని విషయం అది. ఎందుకంటే 193 అంటే పెద్ద విషయం కాదు. కానీ బుక్‌లెట్ పరంగా పోయిన పరంగా చూస్తే అది పెద్ద విషయం అనే అనుకోవాలి. ఒక్క బుక్‌లెట్ పోయినా కూడా అది పెద్ద ఇష్యూ అని. ఒక్క బుక్‌లెట్ పోతే బయటికి చెప్పరనుకోండి. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసేస్తారు. కానీ 193 అంటే ఇట్ ఈస్ హైలీ స్కేలబుల్. సో, అందుకని చెప్పేసేసి నాకు తెలిసైతే మీ బుక్‌లెట్ దొరికినాయంటే నో ప్రాబ్లమ్. దొరకలేదంటే మాత్రం ఏదో ఒక పరిష్కారం వీళ్ళు చూపిస్తారు. ఆ 193 మంది అదృష్టం ఒరిజినటే. మిడ్‌లు 0 వచ్చినాయంటే మాత్రం మరి అది ఎలా పరిగణిస్తారో మనకైతే తెలీదు గానీ, సో, ఓవరాల్‌గా అయితే ఇది. సో, ఎగ్జామ్ రీకండక్షన్ అనేది మాక్సిమం ఉండదండి. నాకు తెలిసి ఈ లోపే దొరికిపోతాయి. నాకు తెలిసి ఎక్కడ పోతాయి? అయేమన్నా కొనుక్కు తినేయా? లేపోతే బజ్జీల బండ్లు ఏమన్నా అమ్ముతారా? ఉండరు గదా! ఖచ్చితంగా అయితే 2 రోజుల్లో, 3 రోజుల్లోనో బుక్‌లెట్లు దొరుకుతాయి. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారంటే ఎక్కడో ఉండుండొచ్చు. అందులో కలిసిపోయి ఉండొచ్చు. లేకపోతే ఏంటంటే జనరల్‌గా జరిగేది యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు ఈ బండిల్స్‌తో పాటు చేసిన బండిల్స్‌తో పాటు కలిసిపోయి ఉన్నాయనుకోండి. చే వాల్యుయేషన్ చేసిన బండిల్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఈ బార్‌కోడ్ చింపరు వీళ్ళు. జేఎన్‌టీయూ అనంతపురం మిగతా వాళ్ళలాగా బార్‌కోడ్ చింపరు కదా! డీటెయిల్స్ అలాగే ఉంటాయి కదా! సో, ఆ బుక్‌లెట్‌లతో పాటు ఈ గనక కలిసిపోయి ఉన్నట్టయితే ఎందుకంటే 5 బండిల్సే నాకు తెలిసి. అంటే బండిల్‌కి 40 ఉంటాయి నా లెక్క ప్రకారం అయితే. సో, అందుట్లో కలిసిపోయి ఉన్నట్టయితే మీకు అయి దొరికితే మీకు ఇచ్చేసేస్తారు. సో, ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ దొరకలేదే అనుకోండి. దొరక్కపోతే అప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయరా అంటే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారండి. నేను చెప్పాను కదా! నిన్న ఒక వీడియో నిన్న పెట్టాను. దాంట్లో ఉంది చూడండి దాని ప్రకారం వస్తది. అదే మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఇంకొక 1 వీక్‌లో మీకు డిక్లేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈలోపు ఎట్లాగో వీళ్ళు మీటింగ్స్ ఇయన్నీ పెట్టుకొని ఏదో డిసైడ్ అయిపోతారు. డిలే అయితే చేయరండి. సో, చేసి దీనికి సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఆల్‌మోస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్‌కి మీకు మాక్సిమం డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని సొల్యూషన్స్‌లోనే ఏదో ఒక సొల్యూషన్ అయితే ఫాలో అప్ అయిపోతారు. సో, ఇక వెతుకులాటైతే మొదలుపెట్టుంటారు. నాకు తెలిసి పేపర్‌ల పరంగా, న్యూస్ పేపర్‌ల పరంగా, వాటి పరంగా చూసినా కూడా మనం ఇదే గమనించాం. సో, ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 10థ్ లోపు మీకు ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ 193 బుక్‌లెట్‌ల కోసం యూనివర్సిటీ పరంగా ఉన్న అఫిలియేటెడ్ కాలేజ్‌లో ఉన్న అందరు స్టూడెంట్స్‌కి
ఆ సబ్జెక్ట్ అనేది రీకండక్ట్ చేయడం కుదరదు కదా ఎగ్జామ్ అనేది. ఎందుకంటే మీరు రాసేసారు. మాయి ఉన్నాయండి మీరు చూడండి అంటారు. సో, దాని పరంగా చూసినా కూడా చూద్దాం. మీరు జేఎన్‌టీయూ అనంతపూర్ వాళ్ళు కొత్తగా ఏమన్నా ఆలోచిస్తారా దీనికన్నా గూడా. ఎందుకంటే అంతమంది ఎక్స్‌పీరియన్స్ ఉంటారు గదా! ఇలాంటియన్నీ నాకు తెలిసి ఇయన్నీ కేస్ స్టడీస్ ఇప్పటి వరకు జరిగిపోయినాయన్ని. మరి కొత్తగా ఆలోచన ఏమన్నా కొత్త కేస్ స్టడీ ఏమైనా తీసుకొస్తారేమో చూడాల్సి ఉందన్నమాట. సో, నిరంతరం అప్‌డేట్స్ కోసం అయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటాను. థాంక్ యూ సో మచ్.